హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజు గారు మల్కాజ్గిరి నుంచి. ఓకే. తెలగపిండి ఇంకా వడియాల కాంబినేషన్లో ఏదైనా కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. తెలగపిండి మినప వడియాలతో చేసుకుంటే బాగుంటుంది. అంటే మనకు జనరల్గా కూర అనేసరికి ఎప్పుడు మినప వడియాలతోనే మనము చేస్తూ ఉంటాం. టేస్ట్ అనేది బాగా కుదురుతుందండి అది ఈ తెలగపిండికి మినప వడియాలకి. సో మినప అంటే తెలగపిండితో అయినా లేకపోతే ప్లెయిన్ గా చేసుకున్నా కూడా మనకి వడియాలు అనేది ఆ మినప వడియాలు తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. సో ఇక్కడ కూడా బాగా వస్తుంది. అంటే సింపుల్ మెథడ్ లోనే చూపిస్తాను, ఈజీగా ఎలా చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగా వస్తుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి తెలగపిండి మినప వడియాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలగపిండి వడియాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి అరకప్పు, మినప వడియాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం అంటే ఈ వడియాలతో ఎప్పుడు చేసుకున్నా ముందుగా వాటిని మనం వేయించి పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అంటే వడియాలు వేయించుకోవడానికి. సో నూనె వేడైపోయిన తర్వాత సో వడియాలు. ఓకే, మనం జస్ట్ వడియాలు వేయించుకొని కావాల్సి కొంచెం నూనె తీసేసి మళ్ళీ కర్రీ చేసేసుకోవచ్చు. అంటే కొంచెం పీల్చుకుంటాయి వడియాలు కొంచెం పీల్చుకుంటాయి. ఓకే, సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో గ్రేవీ బేస్ మనకు కొంచెం ఉల్లిపాయలు అలాగే టమాటో ఈ రెండింటి కాంబినేషన్లో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వాడుకుంటాం. ఓకే, సో మనకి మినప వడియాలు పెసర వడియాలు ఇలా ఈ షేప్స్లోనే దొరుకుతాయి కాబట్టి మనము కాంబినేషన్స్ చూసుకుని దేనికి ఏది బాగుంటుంది అనుకుంటే అది వాడుకున్నా కొద్దిగా వెరైటీగా కదా. ఎస్ అండి. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో రెగ్యులర్ చేసుకునే మెథడ్లో అంటే సింపుల్ కర్రీ మెథడ్లోనే చూపిస్తున్నాను నేను. సో ఫైనల్గా ఏంటంటే మనకు తెలగపిండి వేసుకుంటున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో మామూలుగా మనం వడియాల కూరలో కొంచెం ఫైనల్గా తెలగపిండి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఓకే, సో కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు అండి. ఓకే, సో మూత పెట్టేసి కొంచెం ముక్కలు మగ్గిచ్చేది. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చేసింది. అలాగే లైట్గా ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది కదా. అవును. సో ఆ తెలగపిండి కాంబినేషన్కి కొద్దిగా ఈ టొమాటో పులుపు ఇవన్నీ కూడా యాడ్ అయితే టేస్టీగా ఉంటుంది అనుకోండి. ఎస్ అండి. తెలగపిండి కొద్దిగా వాటర్ ఇస్తారా? అంటే ఇది కొంచెం తేమను పీల్ చేసుకుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మనం. ఓకే, సో కొంచెం మనకి చిక్కదనం కూడా వస్తుంది దీంతో. అవునండి. సో కొంచెం మనకు ముద్దగా కావాలనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోకుండా జస్ట్ అలా పొడి యాడ్ చేసేసుకొని దించేసుకోవచ్చు. సో కొద్దిగా దగ్గరికి వస్తే మనకు సో ఈ వడియాలు అవి మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో అయిపోవచ్చింది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు, అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే,
కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. సో రెడీ. ప్రస్తుతం మటుకు ఎక్కువ మనకు ఆ తెలగపిండి తాలూకు ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇది కొంచెం ఇప్పుడే వేసాం కదా వడియాలు, అవి నానితే దా ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. రెడీ అండి, తెలగపిండి మినప వడియాల కూర రెడీ. ఓకే అండి, తెలగపిండి మినప వడియాల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తెలగపిండి వడియాల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తెలగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన మినప వడియాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి వడియాల కూర రెడీ.